అటువంటి వాడు మనుష్యేషు, ఈ మనుషుల్లో బుద్ధిమాన్, బాగా బుద్ధి కలిగినటువంటి వాడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు. సహా సయుక్త కృత్స్న కర్మకుతు, అటువంటి వాడు ఎలాంటి వాడంటే యుక్త, తనని తాను కంట్రోల్లో పెట్టుకుని కృత్స్న కర్మకృతు, అన్ని కర్మలు చేసినటువంటి వాడు అవుతాడు. ఏంటి సార్ ఇది, ఇంత కన్ఫ్యూజనా? కృష్ణుడు కన్ఫ్యూజ్ అయ్యాడా, లేదా ఆత్మవిధానంద కన్ఫ్యూజ్ అయ్యాడా, వినే మేము కన్ఫ్యూజ్ అయ్యామా? ఏంటిది? అర్జునుడిని కన్ఫ్యూజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడా? అకర్మలలో కర్మని చూడటం ఏంటి, కర్మలలో అకర్మను చూడటం ఏంటి? ఈ రెండు సీక్రెట్స్ తెలిసినటువంటి వాడు పెద్ద గొప్ప మనిషి ఏంటి, బుద్ధిమాన్ మనుష్యేషు ఏంటి, అటువంటి వాడు అన్ని కర్మలు చేసినటువంటి వాడు అవడం ఏంటి? ఏంటి ఇదంతా అంటే రెండే గుర్తుపెట్టుకోండి. ఒకటి, శరీరంతో చేసేటటువంటి కర్మలు, శరీరంతో మనం చేసేటటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, అవి పైకి కనిపించేటటువంటి కర్మలు. అంతే, కేవలం శరీరంతోనే మనం కర్మలను ఆచరిస్తున్నామా? వాస్తవంగా మనస్సుతో కూడా కర్మలను ఆచరిస్తాం. ఇప్పుడు ఎవరినన్నా కొట్టాలనుకోండి, ఎవరినన్నా కొట్టాలంటే ముందు మన చెయ్యి పైకి లేవాలి కదా, బాగా చెయ్యి ఇట్లా పెట్టి నన్ను చంప మీద, దిస్ ఈజ్ కర్మ, పైకి కనిపిస్తుంది. వాడికి చెంప ఎర్రగా వాచిపోయి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, దెబ్బ తిన్నవాడికి కూడా. సో వీడి కర్మకి ప్రతి కర్మ అటుపక్క నుంచి కూడా ఒక ప్రతిస్పందన అనేటువంటిది ఉంటుంది. ఇది మామూలుగా జరిగేటటువంటిది, పైకి కనిపించేటటువంటి కర్మ. మనము చూసాం, నేను చూసా, మీరు కొట్టడం, వాడిని కొట్టడం నేను చూసా. కొట్టానన్న సంగతి కొట్టినటువంటి వాడికి తెలుసు, కొట్టాడన్న సంగతి కొట్టించుకున్న వాడికి తెలుసు. వీడు కొట్టడం చూసినటువంటి సంగతి, ఇద్దరిని చూసినటువంటి సంగతి నేను చూశాను కాబట్టి కొట్టాడు అన్న సంగతి నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకని? పైకి కనిపించింది అంతా వ్యవహారం, దీంట్లో ఎటువంటి సీక్రెట్ లేదు. ఇప్పుడు నేను ఒకడిని కొట్టాలనుకున్నా. చిన్నప్పుడు నాకు ఒకసారి ఈ సంఘటన జరిగిందండి. నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు, బై మిస్టేక్ అనాలో, బై డిఫాల్ట్ అనాలో, బై ఛాన్స్ నాకు తెలియదు కానీ, మా క్లాస్ టీచర్ కొడుకే మాతో పాటు చదువుతుండేవాడు. మా క్లాస్ టీచర్ కొడుకేవాడు, మాతో పాటు చదువుతుండేవాడు. వాడు 4th క్లాస్కి వచ్చేసరికి చాలా పెద్ద స్కూల్ అది, 3000 మంది పిల్లలు, 100 మంది టీచర్లు. అది మాంటిసోరీ స్కూల్, విజయవాడ మాంటిసోరీ స్కూల్. దాంట్లో ఆ పిల్లవాడు ఏంటంటే, వాళ్ళ అమ్మగారు టీచర్ కాబట్టి, క్లాస్ టీచర్ కాబట్టి కొంచెం వాడి దాదాగిరి ఉండేది క్లాస్లో. వాడు ఎట్లా ఉండేవాడంటే, రేపు 10 పైసలు తీసుకురావాలి, లేకపోతే మా అమ్మతో చెప్తా అనేవాడు. వచ్చినట్టు తీసుకెళ్ళి 10 పైసలు, అంత దాదాగిరి అనమాట. నిజంగా అట్లాగే ఉండేది. వాడిని చూస్తే మా అందరికీ కొట్టాలనిపించేది, కానీ కొట్టలేం. ఎందుకని? మేము ఇప్పుడు వాడిని కొడతాం, తర్వాత కొట్టించుకోవాల్సి వస్తుంది, వాళ్ళమ్మ వాయించి పడేస్తుంది మమ్మల్ని. కాబట్టి చాలా కష్టం. అందుకని ఏంటి, సైలెంట్గానే మాలో మేము, అరే ఈ 4వ క్లాస్ అయిపోనీరా, 5వ క్లాస్కి వెళ్ళిన తర్వాత వీడి సంగతి చెప్దాం అని అనుకునే వాళ్ళం మాలో మేమే. అంటే ఏంటి, అప్పుడు వాళ్ళమ్మ క్లాస్ టీచర్ కాదు కదా, బట్ మానసికంగా ఏంటంటే వాడిని కొట్టాలి, వాడు మనని కొడుతున్నాడు కాబట్టి వాడిని మనం కొట్టాలి. చాలామంది మీలో కూడా ఆలోచించండి ఒక్కసారి, మనకి ఎవరి మీదన్నా కోపం ఉందనుకోండి, మనం వాడిని కొట్టం, అసలు కొట్టం వాడిని. ఎక్కడ కొడతాం వాడిని? మనసులోనే కొడతాం. బయట కర్మ కంటే ఇది డేంజరస్ కర్మ అండి. ఇది మనసులోనే వాడిని తిడతాము, కొడతాము, వాడు నాశనం అయిపోవాలి, వీడు ఇదైపోవాలి, ఇదైపోవాలి అని శాపనార్థాలు పెడతాం మనసులో. ఎందుకంటే కర్మ ఘోరమైనటువంటి కర్మ ఏమైనా ఉంటుందా? మనసులో చేసేటటువంటి కర్మ ఆ కర్మ బయటికి కనిపించేటటువంటిది కాదు. అది బయట ఎవడు చూడలేడు కూడా. అది మన అదృష్టం బాగుండి చూడలేం. భగవంతుడే కనుక మనకి ఆ టెక్నాలజీ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ AI ఇవన్నీ ఏవో కొత్తగా ఏడ్చే కదా బోల్డన్నీ, అలాంటి టెక్నాలజీని ఏదన్నా వచ్చిందనుకోండి, అవతల వాడి మనస్సులో కూడా ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకునేటటువంటి టెక్నాలజీ ఏదన్నా వచ్చిందనుకోండి, గోవింద ఎవ్వడు మిగలడు ఇక్కడ. ఎందుకని?
లోపల జరిగేటటువంటి కర్మ, అంతరంగంలో జరిగేటటువంటి కర్మ, ఆలోచన రూపంలో జరిగేటటువంటి కర్మలు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, రోజు మాట్లాడుతున్నాను. మీరందరూ ఏం చేయట్లేదు, కేవలం కూర్చున్నారు, నా వైపు చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, కళ్ళతో నన్ను చూస్తున్నారు. అంతకుమించి మీరేం చేయట్లా. అంత మాత్రం చేత ఏం చేయట్లేదంటే ఒప్పుకుంటారా మీరు? భలేవారండి, మీరు చెప్పేది వింటున్నాం కదా, మీరు విన్నారా లేదా నాకేంటండి? భలేవారండి, మీరు చెప్పిందంతా వింటున్నాం, మా చెవుల్లోకి వెళ్తోంది, మా మనసు ఆలోచిస్తోంది, మేము ఊహిస్తున్నాం అంతా. కాబట్టి లోపల జరిగేటటువంటి కర్మ అదంతా ఏంటి? అకర్మ. పైకి కనిపించదు అది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే కర్మలలో అకర్మను చూస్తారు, అకర్మలో కర్మను చూస్తారు. ఇది ఒక విచిత్రం అన్నమాట. పైకి చేస్తున్నట్టే కనబడుతుంటారు కొంతమంది, కానీ వాస్తవంగా వాడికి చెయ్యాలని ఏముండదు అక్కడ. అది చేసేటటువంటిది కాదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి, కత్తి పట్టుకుని పొట్టలో కోస్తాడు, దాన్ని మర్డర్ అంటామా మనం? దాన్ని మర్డర్ అంటారు ఎవడన్నా? మరి మర్డర్ చేసేవాడు కత్తి పెట్టే కదా, పొట్టలోనే కదా పొడిచేది. డాక్టర్ గారు పొడిచేది కత్తిలోనే, పొట్టలోనే. ఆయన ఉద్దేశం వేరు, ఈయన ఉద్దేశం వేరు. ఒకడేమో చంపడానికి పొడుస్తున్నాడు, ఒకడేమో బతికించడానికి పొడుస్తున్నాడు. గహనా కర్మణో గతి. పైకి చూడడానికి ఒకలాగే కనిపిస్తాయి ఇవన్నీ, కానీ లోపల తిరిగి చూసినప్పుడు వాటి యొక్క అభిప్రాయాలు వేరే ఉంటాయి. పైకి చేసేది కర్మ, కానీ అది అకర్మగా ఉంటుంది. పైకి చేసేటటువంటిది అకర్మ, కానీ లోపల కర్మ జరిగిపోతూ ఉంటుంది. కర్మ చేయనట్టే కనిపిస్తూ ఉంటాడు, లోపల ప్లాన్స్ వేస్తూనే ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. అదే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి. ఈవెన్ గొప్ప గొప్ప సైంటిస్టులు వాళ్ళందరూ అండి, వాళ్ళు ఏదో మన చిన్నప్పుడు అనుకునేవాళ్ళు అనమాట. ఈ సైంటిస్టులట ల్యాబొరేటరీలో కూర్చుని 15 ఏళ్ళు 10-20 ఏళ్ళు అట్లాగా ఎక్స్పెరిమెంట్లు చేసి ఏవేవో కనుక్కుంటూ ఉంటారట. ఒకరోజు వాళ్ళ ఆవిడ క్యారేజీ పట్టుకుని వెళ్ళిందట. ఏమండి క్యారేజ్ తెచ్చానంటే ఎవరు నువ్వు అని అడిగాట. అంటే ఏమైపోతారు వాళ్ళు? వాళ్ళ మనసులో ఇవేం కనిపించవు, బాహ్యమైనటువంటివి ఇంకేం కనిపించవు. వాళ్ళు ఆ సబ్జెక్టులో పడిపోయారంటే, ఎక్స్పెరిమెంట్లో పడిపోయారంటే వాళ్ళ మనసులో ఇంకంత అదే కర్మ రన్ అవుతూ ఉంటుందన్నమాట. వాడు ఏం చెయ్యట్లేదు అన్నట్టు బయటకు రాళ్ళు వారు. ఇంత గడ్డాలు పెంచుకుని, పాపం ఇంత జుట్లు పెంచుకుని ఏం తెలియనట్టు ఉంటారు, పిచ్చోళ్ళలాగా ఉంటారు వాళ్ళందరూ ఆ సైంటిస్టులు. దాని ఉద్దేశం వాళ్ళు ఏం చెయ్యట్లేదని కాదండి, వాళ్ళు చెయ్యబోయేటటువంటిది యావత్ మానవాళికి ఉపయోగపడేటటువంటి ఆలోచన ఏదో ఒక్కటి రన్ అవుతూ ఉంటుంది వాడి మనసులో. ఆ ఒక్కటి చాలు మొత్తం ప్రపంచానికి అందరికీ ఉపయోగపడే ఒక కొత్త ఆవిష్కరణని బయటికి తీసుకొని వస్తాడు. అకర్మలో కర్మ జరుగుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? ఈ విధంగా కర్మలో అకర్మని, అకర్మలో కర్మని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సబుద్ధిమాన్ మనుష్యేషు, అటువంటి వాడు ఇంటెలిజెంట్ ఫెలో, అటువంటి వాడు తెలివైనటువంటి వాడు. పైకి చూసి ఎవరిని కూడా జడ్జి చేయొద్దండి. పైకి చూసి వీడు ఇట్లాంటి వాడు, ఈవిడి ఇట్లాంటిది, ఇది ఇంతే, ఇట్లా జడ్జి చేయొద్దు. ఎవరిని కూడా నిర్ణయాలు తీసుకోవద్దు, ఎందుకంటే లోపల ఏముందో ఎవరికి తెలియదు కదా. అందుకోసమని తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ఎవరి యొక్క సమారంభాః, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రారంభంలోనే కామ సంకల్ప వర్జితాః. వర్జితం అంటే వదిలేయటం, వర్జించడం అంటే వదిలేయటం. వర్జిత, దేన్ని వర్జిత? కామ సంకల్పం, కోరిక అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అన్ని కర్మలు, అతను చేసేటటువంటి కర్మలు, కర్మ ఫలితాలు
కర్మకి సంబంధించినటువంటి గుణాలు అవన్నీ కూడా దగ్ధం అయిపోతాయట. దేంట్లో? జ్ఞానాగ్ని. జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం అయిపోతాయి అన్నీ కూడా. తం బుధాహ పండితం మాహు, అటువంటి వాణ్ణి, మహాత్ములైనటువంటి వాళ్ళని పండితుడు అని అంటారట. పండా యస్మిన్ అస్తి సహ పండిత. పండా అంటే ఏంటంటే జ్ఞానము. మామూలుగా పండా అంటారు. ఎక్కడ నార్త్ ఇండియాలో అయితే మనం పండితులు అంటాం, ఇక్కడ వేద పండితులు అది అంటాం. నార్త్ ఇండియాకి వెళ్తే వాళ్ళు పండాస్ అంటారు. ఈవెన్ ఒరిస్సా అక్కడంతా కూడా పండా. పండా అంటే ఎవరిలో అయితే పండా జ్ఞానము కలిగి ఉన్నాడో అటువంటి వాడు పండితుడు. బుధాహ బుధులైనటువంటి వాడు అటువంటి వాడిని జ్ఞానం కలిగినటువంటి వాడి కింద, పండితుడి కింద లెక్క వేస్తారట. ఎవరిని లెక్క వేస్తారు? ఇక్కడ చెప్పారు, సూత్రాన్ని చెప్పారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. కాబట్టి ఒక పని చేసే ముందే, పని ప్రారంభించే ముందే ఈ పనిని నేను పూర్తి చేయాలి, ఈ పనిని పూర్తి చేసినందువల్ల వచ్చేటటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో అది నాకు సంబంధించింది, నేను దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడు. అలా విడిచిపెట్టేసినటువంటి వాడికి ఏమవుతుందట? జ్ఞానాగ్నిదగ్ధ సర్వకర్మాణం. కాబట్టి జ్ఞానాన్ని దేంతో పోల్చారండి ఇక్కడ? అగ్నితో పోల్చారు. ఎందుకని అగ్నితో పోల్చారు? అగ్నిలో మీరు ఏది వేసినా కూడా ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. ఇక్కడ అగ్ని దేనికి సూచకం అంటే జ్ఞానానికి సూచకం అన్నమాట అగ్ని. కాబట్టి ఎక్కడైతే జ్ఞానము అనేటువంటిది ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండడానికి అవకాశం లేదు. చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఏంటంటే, సార్ జ్ఞానాన్ని పొందాలా, అజ్ఞానాన్ని తొలగించుకోవాలా? ఏం చేయాలి చెప్పండి? జ్ఞానాన్ని పొందాలా, అజ్ఞానాన్ని తొలగించుకోవాలా? ఏం చేద్దాం? రెండు ఒకటే. మీరు జ్ఞానం పొందడం అన్నా అజ్ఞానం తొలగిపోవడం అన్నా రెండు ఒకటే. అట్లా కాదు సార్, మేము ఏం చేస్తామంటే ముందు అజ్ఞానాన్ని తొలగించుకుంటాం సార్, ఆ తర్వాత జ్ఞానాన్ని పొందుతాం సార్. అదేముండదు. ఇప్పుడు ఈ హాల్ అంతా చీకటిగా ఉంది, లైట్ లేదు, కరెంటు పోయింది, అంత చీకటి అయిపోయింది. మనకు లైట్ కావాలి. లైట్ కావాలంటే ఏం చేయాలి? ఒక అగ్గిపుల్ల అట్లా గీసామనుకోండి, ఆ దీపం వెలిగించామనుకోండి, ఏమొస్తుంది? అంతా చక్కటి కాంతి వస్తుంది కదండి. దీపం వెలిగిస్తే కాంతి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కదా. అంతేగాని దీపం నుంచి నాకు కాంతి కావాలి అంటే ముందేం చేస్తానంటే చీపురు కట్టలు పట్టుకొని వచ్చి ఈ చీకటినంతా నేను ముందు ఎత్తి బయట పారబోస్తా, అప్పుడు ఇది వెలిగిస్తా. అవసరమా? గంపలు చీకటినండి నేను బయట పారబోస్తా, అప్పుడు నేను దీపం వెలిగిస్తా. ఏం చేయకర్లా, మీరు దీపం వెలిగించారు అంటేనే ఆటోమేటిక్గా అజ్ఞానం చీకటి అనేటువంటిది ఎగిరిపోయిందని అర్థం. కాబట్టి జ్ఞానం అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో, జ్ఞానం కలిగినప్పుడు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే అజ్ఞానం దాని అంతటదే నాశనం అయిపోతుంది. అజ్ఞానం నాశనం అయిపోవటమే జ్ఞానం పొందటం, రెండు ఒకటే. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరం జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. ఏ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు? లౌకిక జ్ఞానం కావాలనుకుంటే హ్యాపీగా మనం స్కూళ్ళకి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, కావలసినంత యూనివర్సిటీలకు వెళ్ళి గొప్ప గొప్ప అజ్ఞానాన్ని అంతా లోపలేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏం చేశారు? వీళ్ళకి జ్ఞానం కావాలి. అదేది ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. ఆ ప్రశ్నోపనిషత్తులు ఏంటంటే, ఆయన ఎవరు? భగవంతం పిప్పలాదహ, 6 శిష్యులు వెళ్ళారు ఆయన దగ్గరికి. ఆ పిప్పలాద మహాముని దగ్గరికి 6 శిష్యులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, చెప్పండి, సమాధానం చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన ఏమంటాడంటే, ఓరి పిచ్చోళ్ళలారా, మీరు వచ్చారు కదా, మీరు అడిగితే చెప్పేసి పంపించేస్తారనుకున్నారా? సంవత్సర ఏం చేస్తారు అందరూ? సంవత్సరం పాటు ఇక్కడ ఉండి నాకు సేవ చేయండి అన్నాడు ఆయన. ఆశ్రమం అంతా శుభ్రం చేయండి, యజ్ఞయాగాదులు నేర్చుకోండి, ధర్మం గురించి తెలుసుకోండి, జ్ఞానాన్ని పొందండి, ఆ తర్వాత నన్ను ప్రశ్నలు అడగండి అని కండిషన్ పెట్టి ఏమంటాడంటే తర్వాత గురువు గారు, చూడు సంవత్సరం తర్వాత మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, అయితే అప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి నాకు సమాధానం తెలిస్తే అప్పుడు నేను చెప్తా.
దానికి కండిషన్ ఏంటి? ముందు సంవత్సరం ఇక్కడ ఉండాలి మీరు. అంటే ఏంటి? కండిషనింగ్ క్యాంప్ అన్నమాట. నువ్వు ఆశ్రమానికి, ఆశ్రమ వాతావరణానికి, ఈ జ్ఞానానికి నువ్వు కండిషన్ అవ్వాలి. మామూలుగా ఏంటంటే మేము మానస సరోవరం అట్లాంటి ట్రిప్స్ వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా నేపాల్ వరకు ఒక లెవెల్ ఉంటుంది ఆల్టిట్యూడ్స్ అన్నీ. నేపాల్ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఆల్టిట్యూడ్ ఉన్నట్టుండి పెరిగిపోతుంది అనమాట. న్యాలము, జోమ్జమ్ అటుపక్క వెళ్ళామంటే ఉన్నట్టుండి ఆల్టిట్యూడ్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఉండే కండిషన్స్ మనకి ఎక్కవు. ఏంటంటే చాలా కష్టమైనటువంటి ఆక్సిజన్ అందదు, ఆకలి చచ్చిపోతుంది, ఏం తిన్నా వామిటింగ్ సెన్సేషను, చాలా కష్టంగా ఉంటుంది అక్కడ హాస్టల్ కండిషన్స్. అటువంటి చోట ఏంటంటే ముందు ఎక్లైమటైజేషన్ అంటారు. ఎక్లైమటైజేషన్ అంటే ఏంటంటే అక్కడుండే వాతావరణానికి మన శరీరం అనేటువంటిది అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తారంటే అక్కడ ఒక రోజు 2 రోజుల్లో మనం ఆపేస్తారు. ఆపేసి మనం అంతా బాగుంటే మన ఆక్సిజన్ లెవెల్స్ అన్ని చెక్ చేసి అంతా బాగుంది, ఇటు పైకి వెళ్ళడానికి ఫిట్గా ఉన్నాడంటే అప్పుడు తీసుకెళ్తారు, లేకపోతే వెనక్కి బాగుంటారు అనమాట. కాబట్టి గురువు గారి దగ్గరికి నువ్వు దేనికోసం వెళ్తున్నావు? జ్ఞానం కోసం వెళ్తున్నావు. జ్ఞానం కోసం వెళ్ళినంత మాత్రాన చెప్పు అంటే చెప్పడైనా ముందు ఎక్కలేమిటైజ్ అవు. ఆ జ్ఞానానికి, ఆ వాతావరణానికి, ఈ పుస్తకాలకి, గ్రంథాలకి, వీటన్నిటికీ, వేదాలకి, సంస్కృతానికి నువ్వు ముందు అలవాటు పడు. అప్పుడు నేను నీకు చెప్పింది నీకు అర్థమవుతుంది. లేకపోతే పొరపాటున తప్పుడు అర్థం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఆ జ్ఞానాన్ని పొందటం అనేటువంటిది ఏదైతే ఉందంటే చాలా పవిత్రమైనటువంటి కార్యం. ఒక గురువు దగ్గర శిష్యుడు, గురువు ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుని ఉంటాడు, శిష్యుడు కింద కూర్చుని ఉంటాడు. ఈయన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఆయన సమాధానం చెప్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటివే మనకి ఉపనిషత్తులు, అలా వచ్చినటువంటివే బ్రహ్మసూత్రాలు. అద్భుతమైనటువంటి జ్ఞానం ఇదంతా. మరి ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఏమవుతోంది? ప్రపంచానికి సంబంధించినటువంటి అజ్ఞానం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎంతకాలం నేను ఏదైతే జ్ఞానం అని విర్రవీగానో, ఏ జ్ఞానాన్ని అయితే పొంది నేను పెద్ద జ్ఞానవంతుడు అనుకున్నానో, ఈ జ్ఞానం అంతా చాలా అధమమైనటువంటిది, అల్పమైనటువంటిది అన్న సంగతి తెలిసిన తర్వాత ఇక ఈ జ్ఞానం మీద ఎవడికి వ్యామోహం ఉండదు. అలాంటి స్థితికి తీసుకుని వెళ్తుంది ఆత్మజ్ఞానం. అందుకని ఆ జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. యస్య సర్వే సమారంభ. కాబట్టి కర్మ ప్రారంభించే ముందే ఏం చేయాలి? కామ సంకల్ప వర్జితా. కాబట్టి ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ కర్మ ఫలితం నాది అనేటువంటి భావనని తొలగించి కర్మ చేయాలి. మన జీవితం కూడా అలాగే జీవించాలండి. చెప్తూ తర్వాత ఏమన్నారో చూద్దాం. త్యక్త్వా కర్మ ఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి. ఇక్కడ కూడా ప్రా ఉంది కదా, అక్కడ చిన్న గ్యాప్ తీసుకోండి, తొందరపడదు. కర్మణ్యభిప్రవృత్తోపి అని చదవద్దు. కర్మణ్యభిప్రవృత్త, గ్యాప్, చిన్న గ్యాప్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కర్మణ్యభిప్రవృత్తోపి, కరెక్ట్. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఇక్కడ ఇది ఒక విచిత్రమైన రహస్యం అన్నమాట. ఏంటంటే కర్మఫలాసంగం త్యక్త్వా, కర్మ చేస్తే ఖచ్చితంగా వచ్చేటటువంటిది ఏంటి? ఫలం, ఫలితం వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఫల సంగం, ఆ ఫలం మీద, కర్మ మీద కంటే కూడా కర్మ ఫలితం పట్ల నీకు ఉండేటటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో, అది కావాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, దాన్ని త్యక్త్వా, వదిలేసి నిత్యతృప్త నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్త. నిత్యతృప్త
ఎప్పుడు ఎలా ఉండమంటున్నారు? నిత్యతృప్త, తృప్తితో ఉండు. కొత్తగా ఏదో చేసేసి నేనేదో బాపుకోవాలి, ఏదో సాధించేయాలి, కర్మ ఫలితాలని నేను అనుభవించాలి అని కొత్తగా ఏమనుకోవద్దు. నిత్యతృప్త. దాంతోపాటు ఏమన్నారు? నిరాశ్రయ, దేని మీద ఆధారపడద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. ఆధారపడకుండా నిరంతరం తృప్తితో ఉండి కర్మని అభిప్రవృత్త, ఎవరైతే ఈ విధంగా కర్మల్ని ఆచరిస్తారో సహ కించిత్ న కరోతి ఏవా, అటువంటి వాడు ఏ కర్మలు చేసినటువంటి వాడు కానే కాదు. అంటే అతను ఏ కర్మలు చేయనట్టే లెక్క, చేసినప్పటికీ కూడా కర్మఫలాసంగం అనేటువంటిది లేనట్టే లెక్క అటువంటి వాడికి. కాబట్టి ఏం చెప్తున్నారు? రెండు విషయాలు చెప్పారు. నిత్యతృప్త, మనకి లేనటువంటిది ఏంటిది? తృప్తి. మనకి తృప్తి లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? తృప్తి కలిగి ఉండు. కాబట్టి దేంతో తృప్తి పడమన్నారు? వచ్చిన దాంతో, ఉన్నదాంతో తృప్తి పడు. అనవసరంగా భగవంతుడిని ఇబ్బంది పెట్టద్దు. మనం ఏం చేస్తామంటే మన కోరికలు మనం తీర్చుకోవడం చేతగాక అన్నెసెసరీగా భగవంతుడికి పని పెడతాం మనం కదండి. భగవంతుడి దగ్గరికి సార్ నాకు ఈ కోర్టు కేసు అయిపోయేటట్టు చూడుదేవా. పాపం ఆయన ఏం చేస్తాడు? మన లాయర్ అన్నమాట. పాపం ఆయన ఇప్పుడు లాయర్ అవతారం ఎత్తాలి. మన కోర్టు కేసు చూడాలంటే సార్ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్టు చూడు, మా అమ్మాయికి పెళ్ళి అయ్యేటట్టు చూడు, ఆయన పెళ్ళిళ్ళ పేరయ్యా. సో మన పనులన్నీ ఆయనకు అప్పచెప్తూ ఉంటాం అనమాట. సో మన పనులన్నీ ఆయనకు అప్పచెప్పడం అంటే చూడండి తప్పు కదండి. మన పనులన్నీ ఇంట్లో మా ఇల్లు ఉడిచిపెట్టాను కూడా అంటాం మనం. చేసి పెట్టే రకం అట్లాంటి రకం మనం. మా ఇల్లు కడిగి పెట్టు, మా ఇల్లు ఉడిచిపెట్టు, ఇట్లాంటివి కూడా అడిగేస్తాం మనం. కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో సార్కి తెలుసు బాగా. వెంకటేశ్వర స్వామి గుళ్ళో మొదటి ప్రాకారంలో ఏముండేదంటే ఇదివరకు ఇట్లా తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక గ్లాస్ బాక్స్లో ఒక విగ్రహం ఉండేది. ఆ విగ్రహం ఏంటో నాకు గుర్తులేదు కానీ ఒక గ్లాస్ బాక్స్ ఉండేది, దాని చుట్టూతా పెట్టేసి ఉండేది అనమాట. ఎవడో వాడికి ఏం బుద్ధి పుట్టిందో నాకు తెలియదు కానీ దాంట్లో వాడు విజిటింగ్ కార్డు ఒకటి పడేశాడు. దాంట్లో మొత్తం అందరూ విజిటింగ్ కార్డు. అంటే ఏంటి? నేను కొండకు వచ్చా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇదిగో విజిటింగ్ కార్డు వేసాను, అడ్రస్ పట్టుకుని మా ఇంటికి రా, వచ్చి నేను అడిగింది చేసి పెట్టేసాయి నాకు. ప్రతి వాడు విజిటింగ్ కార్డు పడేస్తాడు ఆ బాక్స్లో. ఆ సన్న సందు ఎలా చూస్తారో, ఎవడు చూశాడో ఆ సందు నాకు అర్థం కాదు. మొత్తం అందరూ దాంట్లో పిక్కిన వేస్తారు లోపలికి. అది హుండీలో డబ్బులు వేసినట్టు వేస్తారు ఆ విజిటింగ్ కార్డులో. తృప్త. అదే భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలో ఇచ్చేశాడు, ఇంతకు మించి కోరుకోవద్దండి. నిత్య తృప్త, ఎప్పుడు తృప్తిగా ఉండండి. అదే ఉన్నది చాలు మనకి, ఇంతకు మించి ఇంకేం అక్కర్లా. మనిషిగా పుట్టించాడండి చాలు, ఇంతకు మించి ఇంకేం కావాలండి. మానవ జన్మని మనకి ఇచ్చాడు కదా. మనిషి జన్మగా శంకరాచార్యులు వారు చెప్తారు, వివేక చూడమని ప్రారంభంలోనే చెప్తారు, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ. ఈ మూడు కూడా అండి దైవానుగ్రహ హేతుకం. దైవం యొక్క అనుగ్రహం లేకపోతే ఈ మూడు కలగవండి మనకి. ఏమిటా మూడు అంటే? మనుష్యత్వం, అసలు మనిషిగా పుట్టడం. ముముక్షుత్వం, ఇంతకుముందు చెప్పుకున్నామే మోక్షేచ్ఛ, నేను మోక్షం పొందాలి అనేటువంటి కోరిక, అది కలగటం. మోక్షం పొందాలి అనేటువంటి కోరిక కలిగింది, ఆ కోరికని సఫలీకృతం చేసేటటువంటి ఒక మహానుభావుడు, ఒక మహాత్ముడు, ఒక గురువు, అటువంటి వాళ్ళ యొక్క సంశ్రయం, వాళ్ళ యొక్క సాంగత్యం దొరకటం కూడా దైవానుగ్రహ హేతుకం. కాబట్టి మానవ జన్మ లభించిందే దైవానుగ్రహ హేతుకంతో నీకు లభించింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? ఈ శరీరాన్ని ఉపయోగించుకుని నేను చేయగలిగినటువంటి సత్కర్మలు ఏమైనా ఉన్నాయా? ఈ శరీరం ద్వారా, ఈ జీవితం ద్వారా నేను ఏమైనా మంచి కర్మలు, భగవంతుడికి సహాయపడేటటువంటి కర్మలు ఏమైనా చేయగలనా అని ఆలోచించు. ఇంకా ఏదో పొందాలని ఆలోచించద్దు. నిత్యతృప్త. ఇంకొకటండి మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ నిరాశ్రయ అన్నారు. ఆశ్రయం, ఎవరిని ఆశ్రయం పొందొద్దు అంటున్నారు. మన జీవితాంతం మనం ఆశ్రయం పొందుతూ ఉంటాం. చూడండి, అవతల వాళ్ళ మీద ఆధారపడిపోతాం మనం. ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏంటంటే అప్పట్లో ఈ హెచ్ఎంటి, ఆల్విన్ వాచెస్ ఉండేవన్నమాట, రిస్ట్ వాచ్లు. ఇప్పట్లాగా అంత కీ ఇచ్చి పెద్ద హడావిడి దానికి అంతా ఇంతలా ఉండేవి ఒక్కొక్కటి. అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు
వాడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పాపం టైంకి ట్యూషన్లకి కాలేజీకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒకటి కొనిచ్చారు వాడికి. అప్పట్లో రిస్ట్ వాచ్ ఉండటం పెద్ద గొప్ప, చాలా కష్టం, అందరికీ ఉండేవి కావు రిస్ట్ వాచ్లు. వాడికి కొనిచ్చారు. వాడు ఏదో అన్ని టైంకి చేసేస్తాడన్న ఉద్దేశంతో ఇప్పుడు వాడు వచ్చాడనమాట, కాలేజీకి వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు వాడి చేతికి, వాడిని మామూలుగా రోజు ఎలా చూస్తాం అలాగే చూస్తాం, కొత్తగా చూస్తావా వాడిని రోజు ఎలా. ఇప్పుడు వాడు చేతికి వాచి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే వాడు వాచి పెట్టుకున్న సంగతి మాకు తెలియాలన్నమాట. ఇక వాడి పాటలు చూడాలి. మాటి మాటికి ఇట్లా అంటుంటాడు. అంటే మేము చూడాలన్నమాట. చూసి అరే వాచ్ పెట్టుకున్నావా, ఎక్కడిదిరా, ఎంతరా. అప్పుడు మా నాన్న కొనిచ్చాడు. ఎంతైంది? 2000 రూపాయలు. నేను చెప్ అవునా అంటే ఏంటి, వాడి వాచి వాడి టైము వాడి ఇష్టం, కానీ ఆ వాచిని గుర్తించాలి, దానివల్ల నేను పేరు పొందాలి అనేటువంటిది, దానివల్ల వాడికి ఏం లేదు, మా మీద డిపెండ్ అయిపోయాడు వాడు. అవునా కదా, మేము అడగాలన్నమాట వాడిని. అవునా, ఆహా. మనం కూడా అంతే, ఏదైనా ఒక కొత్త బట్టలు కట్టుకున్నాం అనుకోండి, మనకి నచ్చినవి కొనుక్కోరు. చాలామంది నేను గమనిస్తానండి, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చస్తే కొనుక్కోరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ షాప్ వాళ్ళు కూడా అలాగే చెప్పి చేస్తారు. వాళ్ళు ఏమంటారు, సార్ లేటెస్ట్ ట్రెండ్ అండి, కొత్త డిజైన్ అండి అంటారు. అంటే బయట మార్కెట్లో నడుస్తున్నటువంటి డిజైన్స్. ఇప్పుడు అది కట్టుకున్న తర్వాత ఎవరు మెచ్చుకోవాలి? నాకు ఆనందం ఏం లేదండి. నన్ను నేను గంట సేపు 2 గంటల సేపు రోజంతా అర్ధరాత్రి వరకు అద్దం ముందు చూసుకున్నా నాకు ఆనందం రానే రాదు. ఎప్పుడు వస్తుంది ఆనందం? ఎవడన్నా చూసి ఆహా ఏం చీర కట్టుకున్నావు, అబ్బా ఏం సూట్ వేసుకున్నావు అంటే అప్పుడు అమ్మయ్యా మిషన్ అకంప్లిష్డ్, సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట మనకి. అంటే ఏంటి, మన ఆనందం ఏం చేసాం, అవతల జేబులో పెట్టాం. వాడు మెచ్చుకుంటేనే నన్ను మెచ్చుకున్నట్టు, వాడు అంటేనే నేను వాడు కాండి. మనం బతుకంతా అంతే, అవతల వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం మనం. వాళ్ళందరూ మెచ్చుకోవాలి, వాళ్ళందరికీ నచ్చాలి, వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు అనాలి, ఇతరుల మీద ఆధారపడతాం. నిరాశ్రయ, ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు. కాబట్టి మన తృప్తి మనకు ఉండాలండి. జీవితంలో ఏదన్నా మనం చేసామంటే మన తృప్తి మనకు ఉండాలి. ఏదో ఎదుటి వాళ్ళ కోసం చేసి, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం చేసి, ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం చేసి, ఇది కాదు. నిరాశ్రయ, ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు, అటువంటి వాడు నైవ కించిత్ కరోతి సహా కర్మణ్యభి ప్రవృత్తోపి, అటువంటి వాడు కర్మలలో సంచరిస్తున్నప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళా చెప్తున్నటువంటిది ఏంటి, కర్మలు చేయి, కర్మల్లోంచి పారిపోవద్దు, నిరంతరంగా ఆచరిస్తూనే ఉండు. కర్మణ్యభి ప్రవృత్తోపి, కర్మలలో ఉన్నప్పటికీ కూడా నైవ కించిత్ కరోతి సహా, అతనే కర్మలు ఆచరించేటటువంటి వాడు కాదు. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కర్మయోగము 3వ అధ్యాయంలో చెప్పింది, ఇక్కడ చెప్తున్నటువంటిది అంతా ఏంటంటే కొత్తగా మీరు చేయవలసినటువంటి కర్మలు ఏమీ లేవు. మనం చేసేటటువంటి కర్మలనే కర్మయోగం కింద మార్చుకునేటటువంటి విధానం ఇదంతా కూడా. మనం చేసే కర్మలే, కర్మ చేయకుండా ఉండలేం కదా, మొదటి నుంచి చెప్తున్నటువంటిది అదే. 3వ అధ్యాయంలో అదే చెప్పారు, 4వ అధ్యాయంలో కూడా అదే చెప్పారు. కర్మ చెయ్యకుండా ఎవడు ఈ ప్రపంచంలో ఉండలేడు. అది అకర్మ కావచ్చు, వికర్మ కావచ్చు, కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ చేసేటటువంటి కర్మనే చక్కగా కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి, ఇది ఒక టెక్నిక్ అండి.